నవ్వుకున్నాడు. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లలో ఉంటాయి, మీరు కొడితే. అప్పుడు అనలేదే సిగ్గున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక సీఎం గా ఉండి మహిళల్ని కించపరిచేలాగా అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు, ఒక్క మాట అనలేదే, ఒక్కరు ఖండించలేదే ఆ రోజు. ఈ రోజు వచ్చి బాలకృష్ణ గారు సైకో అన్నారని ఆ మాట తప్పని మాట్లాడే ఇంత మంచి మనుషులు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒక మహిళని కించపరిచి అసెంబ్లీ సాక్షిగా ఇంతకన్నా అవమానం ఉంటుందా? సిగ్గుచేటు కాదు ఒక సీఎం కి. ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోమని ఎందుకు మాట్లాడలేకపోయారు? పదవులు కకృతి పడింది మేమా మీరా? మీ నాన్నగారిని టెర్రరిస్ట్ అన్న వాళ్ళకి మీరు ఎందుకు పదవులు ఇచ్చుకున్నారు? బొత్స గారిని ఎందుకు మీ పార్టీలో తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? రోజా గారిని ఎందుకు ఇస్తున్నారు? అవంతి గారిని అందరికీ మీరు పగ్గాలు ఇస్తారు, పదవులు కట్టబెడతారు. వాళ్ళ కమ్యూనిటీ మీకు కావాలి, వాళ్ళ ఓట్ బ్యాంక్ మీకు కావాలి. ఈ రోజు ఇక్కడికి శుద్ధపూస మాటలు మాట్లాడుతూ తప్పు మాట్లాడారండి, అవి తీసేయాలండి, ఈ మాట తీసేయాలండి. ఈ వేరియేషన్ బలుంటది మీలో గొంతులో టక్కువని. మీ దాకా వస్తే ఒక వేరియేషన్, మా దాకా వస్తే ఒక వేరియేషన్. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మీరంతా కూర్చొని, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నిజంగా. మళ్ళీ రేవంత్ గారు మాట్లాడుతున్నారు కరెక్ట్ గా. ఇదే నువ్వు రాసి పెట్టుకో, ఇదే వర్మ గడ్డి పెట్టి మళ్ళీ మనం వస్తాం. లాస్ట్ ఎలక్షన్ టైంకి ఎక్కడికి పోతావు, ఈ ఎలక్షన్ టైంకి ఎక్కడికి పోతావు చూసుకుందాం మనం కూడా. ఇక్కడ కూర్చొని మాకు ఛాలెంజ్ చేస్తున్నారు రేగడ్డి గారు. మీరు లాస్ట్ ఎలక్షన్ లో ఎక్కడున్నారు? మీరు ఏ పార్టీ నుంచి ఎక్కడ జంప్ అయ్యారు? రేపు ఎలక్షన్ వస్తే ఎక్కడికి జంప్ అవుతారు? మీరు మాట్లాడుతున్నారు మాకు, మీరు చెప్తారు మాకు నీతులు.